చేస్తున్నారేంటి? లోపలేముందో చూడద్దా? అది శృతికి వచ్చిన పార్సల్ కదా, మీరెలా చూస్తారు? నాకు చెప్తున్నావేంటే? ఏం చేయాలో నాకు తెలీదా? అసలేముందో తెలుసుకోవాలి కదా. శృతి బాధపడుతుందేమో. నేను చూస్తే నీకేంటి కడుపుమంట? ప్రతిదాంట్లోనూ వేలు పెడుతుంటావు. వెళ్ళి పని చూసుకో. ఏంటిది? దాంట్లో పాటలు వింటారులే. ఆ మాకు తెలీదులే మరి. ఏంటి పాటలు రావడం లేదు? ఊరికే పెట్టుకుంటే రాదు, దాన్ని ఫోన్ కనెక్ట్ చేసుకోవాలి. ఏంటే నాకు చెప్తున్నావు? నువ్వేదో పెద్ద తెలివైన దానిలాగా. నాకు తెలీదా? ఊరికే చెక్ చేస్తున్నాను అంతే. నా తలకిలా పెట్టుకుంటే ఎంత బాగుందో. పాటలు కూడా వస్తే ఇంకెంత బాగుండేదో. పాత సినిమాల యుగళ గీతాలు వినేదాన్ని. ఆంటీ, మీరు ఈ హెడ్సెట్ ఎప్పుడు కొన్నారు? ఇది నాది కాదు, నీదే. నాదా? ఆ ఇప్పుడే పార్సల్ వచ్చింది, ఇదిగో. అదేంటి, అతను దీన్ని ప్యాక్ చేసి ఇవ్వలేదా? ఇచ్చాడుగా, ఇదిగో ఈ డబ్బాలోనే ఇచ్చాడు. నాకొచ్చిన పార్సల్ మీరెలా చూస్తారు? మన ఇంటికొచ్చిందే కదమ్మా, అందుకే తీశాను. అయితే మాత్రం నా పర్మిషన్ లేకుండా అలా ఎలా ఓపెన్ చేస్తారు? శృతి, అమ్మేదో క్యూరియాసిటీతో ఓపెన్ చేసింది. అయితే మాత్రం అన్నీ చూసేస్తారా? అందులో తప్పే ఉందమ్మా. నువ్వు నాకు కోడలివే కదా, మన ఇంటికొచ్చిన పార్సల్ని చూడకూడదా? నా పర్సనల్ వస్తువులు ఎవరు తీసినా నాకు నచ్చదు, అది మా అమ్మ అయినా ఎవరైనా. మీరు నాకు అత్తయ్య అయ్యుండొచ్చు, అంత మాత్రాన నేనెప్పుడైనా మీ వస్తువులు ముట్టుకున్నానా? మేనర్స్ ఉండాలి కదా. అయ్యో శృతి, మన ఇంటికి వచ్చింది కదా అని. ఇది ఇప్పుడు డ్యామేజ్ అయిందో లేదో ఎవరికి తెలుసు? మీరు ఓపెన్ చేసేటప్పుడు విరిగిపోయిందేమో. శృతి, అమ్మ కామన్ గా చూసింది, నువ్వు దానికి హడావిడి చేయకు. నాన్న వింటే బాగోదు. అరే ఆంటీ, ఇది ఓపెన్ చేసినందుకు ఎందుకు ఓపెన్ చేసావమ్మా అని అడగకుండా తిరిగి నన్నే ప్రశ్నిస్తావేంటి? నా వస్తువుల్ని ఎవరైనా తీసుకుంటే నచ్చదని నీకు తెలుసు కదా. అమ్మకు తెలీదు, అందుకే తీసింది. ఇంకోసారి తీయదులే. సారీ ఆంటీ, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు, కానీ నా వస్తువులు ఎవరు తీసినా నాకు నచ్చదు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఇదే కదా నువ్వు కావాలనుకుంది? ఇలాంటిదేదో అవుతుందని నేను ముందే చెప్పాను. తమరి నోర లాంటిది మరి. పని చూసుకో. రవి, రారా, నీతో మాట్లాడాలి. అమ్మా, రా. రేయ్, ఏంట్రా, నీ పెళ్ళానికన్నా పురుగు పుట్టిందా? అత్తయ్యనని కూడా చూడకుండా అలా తిట్టేసి వెళ్ళిపోతుంది. శృతి గురించి నీకు తెలుసు కదమ్మా. అయితే మాత్రం అలా మీద పడి కరిచేస్తుంటే బెల్లం కొట్టిందా ఇలా చూస్తావేంటి? అడ్డుకోవా? ఆపాను కదమ్మా. ఏంటి, అది తిట్ల దండకు అంతా చదవడం అయిపోయాక లాస్ట్లో వచ్చి మమ అనడమా? అది కాదమ్మా, నేను నీకు సపోర్ట్ చేసే మాట్లాడాను కదా. ఇదేనా నువ్వు నాకు సపోర్ట్ చేసే పద్ధతి? ఏమన్నావురా నువ్వు? కోడలెదురుగా తల్లితో ఎవరైనా అమ్మా నువ్వు ఇంకోసారి ఇలా చెయ్యొద్దు, మా అమ్మలా చెయ్యదులే అని సర్ది చెప్తారా? మరి నేనేం చేయాలి? ఏం చేయాలని నన్ను అడుగుతావేరా? మా అమ్మది ఏ తప్పు లేదు, మా అమ్మ మీద ఎందుకు అలా అరుస్తున్నానో అడగాలి కదా. అసలు ఇది నా ఇల్లా దానిల్లా? ఎక్కడ ఏం చెయ్యాలో అది నాకు చెప్పాలా? అత్తయ్య అనే కొంచెమైనా మర్యాద ఉందా దానికి? చూడు, నువ్వు దాన్ని చాలా గారాబం చేస్తున్నావు. ఇలాగే ఉంటే నీకూడా బాలుగాళ్లాంటి పరిస్థితే వస్తుంది. ఇప్పుడు అన్నయ్యని ఎందుకు లాగుతున్నావు ఇందులోకి? నేనున్న విషయమే చెప్తున్నాన్రా. ఈ కాలం అమ్మాయిలందరూ మొగుణ్ణి కొంగు కట్టేసుకుంటున్నారు. ఆ మీనా వచ్చి బాలుగాణ్ణి పూర్తిగా మార్చేసింది. దాని చుట్టూ వాడు తోకూపుకుంటూ తిరుగుతున్నాడు. నిన్ను చూస్తుంటే నాకు అదే అనిపిస్తోంది. దాన్ని ఎలా వంచాలి, పెళ్ళాన్ని ఎక్కడ ఉంచాలి అనేది తెలుసుకో, లేకపోతే నీ సంగతి అంతే మరి. అమ్మా, సారీ వదినా, అమ్మన్న మాటలు పట్టించుకోకు. నాకు ప్రత్యేకంగా చెప్తావేంటి రవి? నాకివేం కొత్త కాదు కదా. అత్తయ్యకి నా గురించి మాట్లాడకపోతే రోజు గడవదు, నన్ను తిట్టుకోకపోతే రోజు గడవదు, అవమానించకపోతే ఆకలి తీరదు, నన్ను కలవరించకపోతే తెల్లారదు. అందుకే అత్తయ్యన్న మాటలు పట్టించుకోవడం నేనెప్పుడో మానేశాను. చూసావు కదా వదినా, ఇటుపక్క అమ్మ, అటుపక్క శృతి, మధ్యలో ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. ఇద్దరూ నన్నే తిడుతున్నారు. ఏం లేదులే రవి,
అత్తయ్య ముందు కూడా శృతి నువ్వేం అనకు. తను పెద్దింటి నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కాస్త అవమానంగా అనిపించొచ్చు. ఇంకొకసారి అత్తయ్య ముందు మాట్లాడేటప్పుడు కాస్త చూసుకుని మాట్లాడు. మరి ఇప్పుడు నేను లోపలికెళ్తే తను నన్ను తిడుతుందేమో కదా. రవి, కానీ శృతి గురించి నీకు తెలీదా? తను చాలా మంచి అమ్మాయి, వెన్నెలా కరిగిపోతుంది. అత్తయ్య తన వస్తువు అలా తీసి చూసిందన్న కోపంతో అలా మాట్లాడి ఉంటుంది, కానీ మనసులో వేరే ఏ ఆలోచనలు ఉండవు. కాసేపు అయ్యాక అన్నీ సర్దుకుంటాయిలే. వెళ్ళు. అలాగే వదినా. ఏమండి, నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను, ఇంతలో మీరే చేశారు. ఏమైంది? వాడేమైనా దొరికాడా? లేదు మీనా, తప్పించుకొని తిరుగుతున్నాడు. అవునా? మరిప్పుడు ఏం చేద్దాం? మనకిప్పుడంత టైం కూడా లేదు కదా. మీనా, నువ్వు పని చెయ్యి, నువ్వు కాలేజ్కి వచ్చాయి. అలాగేనండి, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏం చూస్తున్నారండి? ఆ గుణగాడు మిస్ అయ్యాడు. వాడిని పట్టుకోవాలంటే కాస్త టైం పట్టేలా ఉంది. కానీ శివకి ఎల్లుండి నుంచే పరీక్షలు కదా, ఒకసారి ప్రిన్సిపల్ గారితో మాట్లాడదాం. ఉమ్. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, కాలేజీ వైపు కన్ను ఆర్పకుండా చూస్తున్నారు? కాలేజీ మొహం చూసిన మొహం కాదు కదా ఇది. కొత్తగా చూస్తుంటే చూడాలనిపిస్తుంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ మీనా, డిగ్రీ పట్టా పట్టుకొని గర్వంగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ తిరుగుతూ ఉంటే ఆ కిక్కే వేరు. నిజమేనండి, నేను కూడా చదువుకొనుంటే అత్తయ్య గారు శృతి రోహిణిలాగా నాకు కూడా ఎంతో కొంత విలువిచ్చేవారు కదా.